హలో ఫుడీస్, వెల్కమ్ టు టమ్మీ థింగ్స్ కే ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఆ డెసిషన్ ఏంటంటే ఫుడ్ 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 అని మనం బాగా తిరిగాం కదండి. అంతో కొంత ఫుడ్ ఇండస్ట్రీ పైన కొంచెం గ్రిప్ వచ్చింది. సో డిసైడెడ్ టు స్టార్ట్ ఏ రెస్టారెంట్. జస్ట్ అనుకుంటే సరిపోదు కదండి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇంట్లో పర్మిషన్స్ కావాలి. ఎలాగోలా మా ఇంట్లో కన్విన్స్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళే ఇచ్చారు. దెన్ ఐ స్టార్టెడ్ మై టమ్మీ థింగ్స్ కెఫే. ఒకప్పుడు వేరే వేరే రెస్టారెంట్స్కి అన్నిటికీ నేను ప్రమోషన్ చేసేవాడిని. ఇప్పుడు నా ఓన్ రెస్టారెంట్కి ప్రమోషన్ కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అది ఎందుకో నాకు నచ్చలేదని కాదు, కానీ మన ఓన్ బ్రాండ్ గురించి మనకంటే బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి. సో ఐ డిసైడెడ్ టు బి ఫేస్ ఆఫ్ మై ఓన్ బ్రాండ్. పాస్ట్ 3-4 years నుంచి ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ బ్రాండ్ పెట్టే స్టేజ్ వరకు ఎలా వచ్చామో, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఏమేమి స్ట్రగుల్ ఫేస్ చేసామో, ఎవ్రీథింగ్ మీతో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఫుడ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఎవరిని నన్ను ఫాలో అవ్వమని ఫోర్స్ చేయాలనుకోవట్లేదండి. ఇఫ్ ఎనీవన్ రియల్లీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ మై సక్సెస్, ప్లీజ్ డూ ఫాలో అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ.